అనగనగా ఒక ఊరిలో సోమయ్య, రామయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఒకే ప్రాణంగా జీవించేవారు. రామయ్య చాలా మంచివాడు. ఏ పని చెప్పినా వెంటనే చేసేవాడు. ఆ ఊళ్ళో ఎవరు ఏ పని కావాలన్నా రామయ్య దగ్గరికే వచ్చి చేయించుకునేవారు. అది చూస్తూ పెరిగిన సోమయ్యకు మాత్రం మనసులో కుళ్ళు కపటం బాగా పెరిగిపోసాగాయి. కానీ దాన్ని ఎవ్వరికీ కనపడనివ్వకుండా పైపైన మాత్రం తమ్ముడి మీద ప్రేమ నటించేవాడు. తండ్రి ఇదంతా చూస్తూ నిజమే అనుకుంటూ ఉండేవాడు. తండ్రి ఇలా ఆలోచించేవాడు, నేను చనిపోయినా అన్నదమ్ములిద్దరూ ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోకుండా ఆస్తిని సమభాగంలో పంచుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను పంచవలసిన అవసరం ఏముంది అని అనుకుని జాప్యం చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకి తండ్రి అనారోగ్యంతో మరణించటంతో సోమయ్య ఇదే మంచి సందర్భం, నాకు తగిన సమయం దొరికింది అని కపటోపాయంతో ఆలోచించి మంచి రాజభవంతి లాంటి భవనం తను తీసుకొని బాగా పండే పొలాన్ని కూడా తను తీసుకొని ఏమీ పండని 3 ఎకరాల పొలాన్ని తమ్ముడికి ఒక చిన్న పెంకుటిల్లుని ఇస్తాడు. కానీ రామయ్య మాత్రం అన్న మీదున్న ప్రేమతో ఏమీ అనకుండా సోమయ్య ఇచ్చిన దాంతోనే తృప్తిపడి తీసుకొని వెళ్ళి ఆ బీడు భూమినే సాగు చేసుకుంటూ బాగా పండించుకుందాం అని చూస్తూ ఉంటాడు. కానీ సోమయ్య మాత్రం మోసం చేశాను అని లోపలే సంబరపడిపోతూ ఒక అందమైన బాగా డబ్బులున్న అమ్మాయిని చూసి వివాహం చేసుకొని ఆ రాజభవంతి లాంటి ఇంట్లో కాపురం ఉంటూ ఉంటాడు. కానీ రామయ్య మాత్రం ఒక పేద ఇంటి పిల్లను పెళ్లి చేసుకొని తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. పేరుకు తగినట్టే సోమయ్య పెళ్ళాం మహాగయ్యాళి, రామయ్య పెళ్ళాం మాత్రం చాలా అణుకువగా ఉండేది. తన భర్త ఏది చెప్పినా అస్సలు ఎదురు చెప్పేది కాదు. తన భర్తకి అనుగుణంగా నడుచుకుంటూ తను కూడా పొలం పనుల్లో సహాయం చేస్తూ ఇంటికి ఎవరైనా వస్తే లేదు అనకుండా భోజనం పెడుతూ ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళో రామయ్య దంపతులంటే చాలా గౌరవం ఉంది. సోమయ్య డబ్బుకి గౌరవం ఇచ్చినా కూడా అతని చాటుగా అందరూ తిట్టుకుంటూ ఉండేవారు. సోమయ్య భార్య నోటికి మాత్రం అందరూ భయపడుతూ ఎప్పుడు చూసినా ఎవ్వరూ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ రామయ్య ఇంటికి మాత్రం ఎవరు ఏ ఆపదొచ్చినా సరే వెళ్ళి సహాయం అడిగేవారు. అలాగే రామయ్య కూడా తనకున్న దాంట్లోనే సహాయం చేసి సంతృప్తిని పొందేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అటు నుంచి వస్తున్న ఒక సాధువు సోమయ్య ఇంటికి వెళ్ళి, ఇక్కడ బాగా వాన పడుతున్నది, నేను వానలో తడిసిపోతూ చలికి జ్వరం వచ్చినట్టుగా అయ్యి నా ఒళ్ళు ఎంతో ఇబ్బంది పెడుతుంది. పైగా నాకు బాగా ఆకలి కూడా వేస్తుంది. ఈ రోజుకి మీ పంచలో పడుకోవటానికి నాకు తగిన చోటునివ్వండి, కొద్దిగా భోజనం వడ్డించండి, రేపు నా తీర్థయాత్రలకు నేను వెళ్ళిపోతాను అని ఆ సాధువు ఎంతో బతివిలాడుకుంటాడు సోమయ్యను. దాంతో వెంటనే సోమయ్య భార్య బయటికి వచ్చి, నీకేం పని పాట లేదా, మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు, వచ్చిపోయే సాధువులకి సన్యాసులకి బైరాగులకి ఇవ్వడానికి ఇదేం ఇల్లు అనుకుంటున్నావా, సత్రం అనుకుంటున్నావా, సిగ్గుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నానా మాటలు తిడుతుంది ఆ సాధువుని. దాంతో అతను బాధపడి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతుండగా ఆ ఇంటి పక్కనున్న ఒకళ్ళు, అయ్యా ఇక్కడ మీకు ఎవ్వరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఊరి చివరిన ఒక పనికిరాని పెంకుటింట్లో రామయ్య అని ఇతని తమ్ముడున్నాడు, అతని భార్యని వెళ్ళి అడగండి, మీకు ఆహారము ఉండడానికి వసతి రెండూ దొరుకుతాయి అని చెబుతారు. దాంతో ఆ సాధువు మెల్లగా మూలుగుతూ నడుస్తూ వెళ్ళి రామయ్య భార్యను పిలిచి, అమ్మ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, తీర్థయాత్రలు చేసి అలసిపోయాను, ఇంకా చాలా తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఈవేళ నాకు ఎంతో జ్వరంగా ఉంది, కొద్దిగా దయచేసి ఆహారాన్ని ఇచ్చి మీ పంచలో పడుకోవడానికి నాకు చోటివ్వండి, రేపొద్దున్నే లేచి నేను వెళ్ళిపోతాను అని అడుగుతాడు. అది విన్న రామయ్య భార్యకు చాలా బాధ అనిపించి, రండి స్వామి, మీకు ఆతిథ్యం ఇవ్వటం కంటే మాకు ఆనందమేముంది అని ఆ సాధువుని లోపలకు తీసుకొని వెళ్ళి
తన భర్త కట్టుకునే పంచెలలోనే ఒకటి తీసి ఆ సాధువుకిచ్చి కట్టుకోమని చెప్పి అతని వస్త్రాలను ఉతికి ఆరవేస్తుంది. ఆ తర్వాత అతనికి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకున్న గదిలోనే ఆ సాధువుకి పక్క ఏర్పాటు చేస్తుంది. అతను బయట పడుకుంటాను అని వారించినా, లేదు స్వామి, మీరు జ్వరంతో ఉన్నారు, మీరు మా గదిలో వెచ్చగా పడుకోండి, మేము ఈ పూటకి పంచలో పడుకుంటాము అని అతనికి నచ్చజెప్పి అతన్ని చాలా చక్కగా వెచ్చగా ఉండేలాగున ఒక కంబళి ఇచ్చి ఎంతో ప్రేమగా తన భర్త గదిలో పడుకోబెట్టి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు వెళ్ళి బయట పడుకుంటారు. తెల్లవారిన తర్వాత ఆ సాధువుకి రామయ్య భార్య చేసిన ఆతిథ్యం ఎంతో నచ్చటంతో అతడు పొంగిపోయి ఇలా అంటాడు, అమ్మా, మీరు నా మనస్సుని చాలా సంతోషపెట్టారు. మీకు తండ్రి లాంటి వాడిని, నేను సంతోషిస్తున్నాను కాబట్టి మీకు 3 వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అని అనటంతో రామయ్య భార్య చాలా తెలివిగా ఆలోచించి రామయ్య చెవిలో ఇలా చెబుతుంది. దానికి రామయ్య ఇలా అడుగుతాడు ఆ సాధువుని, నాకు మా అన్న ఇట్లా కూలిపోయే ఇంటిని ఇచ్చాడు కాబట్టి ఈ ఇంటికి ఎవరు వచ్చినా ఇలా వానలో కారుకుంటూ పడుకోకుండా ఎంతో ఆనందంగా వాళ్ళకి విశ్రాంతి భవనం కావాలి. కాబట్టి నాకు ఈ ఇల్లు ఒక రాజభవనం లాగా చెయ్యండి. నేను ఎప్పుడూ కష్టపడి పని చేసినా కూడా నా పంట పొలంలో పంట బాగా వచ్చేలాగా ఆశీర్వదించండి. నా భార్య వంటగదిలో ఎప్పుడూ సామాన్లు అయిపోకూడదు, తనకెప్పుడూ ధర్మబుద్ధి ఉండాలి. ఇలా వచ్చిన వాళ్ళని మంచితనంతో ఆదరించే గుణం మాకు ఎప్పుడూ దూరం అవ్వకుండా ఉండే వరాలను ఇవ్వండి అని కోరుకోవటంతో ఆ వరాలు సాధువుకు కూడా ఎంతో నచ్చుతాయి. అందువల్ల సాధువు అలాగే అని వాళ్ళని దీవించి వాళ్ళకి 3 వరాలు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు రామయ్య దంపతులు లేచి చూసేటప్పటికీ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తి అంతా బాగా ధనవంతుల భవనంలాగా అయ్యి రామయ్య మెడలో కూడా చాలా వస్తువులు, భార్య మెడలో నగలు, పొలంలో పంట అన్నీ బాగా పండుతూ ఉంటాయి. ఇదంతా ఆ నోట విన్న సోమయ్య కళ్ళారా చూద్దాం అని అనుకొని రామయ్య దగ్గరకు వచ్చి చూస్తాడు సోమయ్య. అలా చూసిన తర్వాత రామయ్య హంగు, ఆర్భాటం, మంచితనం, అతను రోజు ఇంట్లో వాళ్ళందరితో పాటు బయట వాళ్ళకు కూడా చేసే దాన ధర్మాలు, అన్నదానము చూసి అతనికి ఒక రకమైన కుళ్ళొస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళి సోమయ్య భార్యతో ఇలా చెబుతాడు, మనము ఆ సాధువుని తరిమి కొట్టాము, అందువలన అతని వరాలన్నీ మన తమ్ముడికి దక్కాయి. దాంతో వాడు చాలా గొప్ప ధనవంతుడయ్యాడు, నాకంటే గొప్ప ధనవంతుడయ్యాడు, పైగా ధర్మాత్ముడయ్యాడు. కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనటంతో దానికి సోమయ్య భార్య ఇలా అంటుంది, ఆ సాధువు ఎంతో దూరం వెళ్ళి ఉండడు, దయచేసి మీరు ఆ సాధువుని గుర్రం మీద వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని తీసుకొని రండి. మనం కూడా వాళ్ళకంటే ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చి అతని దగ్గర 3 వరాల్ని పొందుదాము అని అనటంతో అనాలోచితంగా ఇచ్చే వరాలు మనకి పనిచేస్తాయంటావా? నిజంగానే అతను మళ్ళీ ఇంటికి వస్తాడా రాడా అని సోమయ్య మళ్ళీ భార్యను అడిగితే, ఇక్కడికిక్కడే తిరుగుతూ ఆలస్యం చేయకుండా చెప్పిన పని చేయండి అని విసుక్కుంటుంది సోమయ్య భార్య. దాంతో చేసేదేమీ లేక సోమయ్య గుర్రం తీసుకుని పరుగున ఆ సాధువు వెళ్ళిన వైపు అందరినీ అడుగుతూ సాధువు ఇటే వెళ్ళాడా అని అందరినీ అడుగుతూ ఆ సాధువు ఉండే స్థలానికి వచ్చి చేరుకుంటాడు. అది రాత్రి కావటంతో సాధువుని గుర్తుపట్టకుండా కాసేపు జాప్యం చేస్తాడు. తర్వాత సాధువు మళ్ళీ తెల్లవారుజామున లేచి బయలుదేరుతూ ఉండగా అప్పుడు చూసి సోమయ్య గుర్తుపట్టి, అయ్యయ్యో స్వామి, నేను మీకోసమే వచ్చాను, దయచేసి ఇప్పుడు మా ఇంటికి రండి, రాత్రి మేమెంతో పొరపాటు చేశాము, ఇప్పుడు మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అంటూ కాళ్ళ వేళ్ళ పడి నాచిలాగా వగలమారి ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా తెలుసుకున్న స్వామీజీ, నేను రాలేను, ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఇంకా నేను మళ్ళీ వెనక్కంటూ రాలేను అంటూ అతన్ని ఎంతో మభ్యపెట్టాలి అని చూసిన సోమయ్య మాత్రం చాలా తెలివిగా సాధువు పాదాలను వదలడు. దాంతో సాధువు, నేను మీ ఇంటికైతే రాలేను, కానీ నీకేం కావాలో చెప్పు అని అనగానే, మా తమ్ముడికి 3 వరాలు ఇచ్చారు కదా, మీరు నాకు అలాగే 3 వరాలని ఇవ్వండి అని అనటంతో, సరే అలాగే ఇస్తాను అని అతను ఆ 3 వరాలని ఇచ్చేసి అతన్ని వదిలించుకొని వెళ్ళిపోతాడు. దాంతో సోమయ్య చాలా సంతోషించి గుర్రం ఎక్కి చాలా వేగంగా భార్య దగ్గరకు వస్తూ ఉంటాడు. అలా భార్య దగ్గరకు కొంత దూరం ప్రయాణించిన తర్వాత సోమయ్యకు మధ్యదారిలో ఒక అనుమానం వస్తుంది.
దాంతో సోమయ్య ఇలా అనుకుంటాడు, ఈ గుర్రం మధ్యలోనే ఇంత వేగంగా పరిగెత్తుతుంది కదా, నా భార్య దగ్గరికి వెళ్ళేదాకా ఉంటుందో లేకపోతే చచ్చిపోతుందో అనుకుంటాడు. దాంతో మొదటి వరం కోరేటప్పటికీ అక్కడికక్కడే గుర్రం ఎగిరిపడి చనిపోతుంది. తర్వాత చాలాసేపు సోమయ్య ఆ గుర్రాన్ని తలుచుకొని ఏడుస్తూ, కానీ దాని మీద ఉన్న జీను ఎంతో ఖరీదైనది, దాన్ని వదిలి వెళ్ళడానికి మనస్సు రాక గుర్రం మీద జీను తీసుకొని నెత్తి మీద పెట్టుకొని బయలుదేరి వెళుతూ ఉంటాడు. అలా చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఒకచోట ఆగి విశ్రాంతి తీసుకుంటూ మనసులో ఇలా అనుకుంటాడు, నా భార్య అత్యాశ వలన నేను ఇంత దూరం ఈ స్వామిని వెతుక్కుంటూ వచ్చి 3 వరాల్ని పొందాను, కానీ నా గుర్రమేమో మధ్యలోనే చనిపోయింది. ఈ జీను మొయ్యలేక చేస్తున్నా. అయినా అసలు ఈ జీను ఒక్కసారి నా భార్య నెత్తి మీద పెట్టి అది మోస్తే తెలుస్తుంది ఈ బాధ ఏంటో అని అనుకుంటాడు. అంతే, అంతలో అక్కడున్న జీను మాయమైపోయి ఇంట్లో ఉన్న సోమయ్య భార్య నెత్తి మీదకి వెళ్ళిపోతుంది. అప్పటికి సోమయ్య చుట్టుపక్కల చూసి ఆ జీను కనపడక అయ్యో జీను పోయిందే అని అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళతాడు. అలా ఇంటికి వెళ్ళిన భార్యను పిలుస్తాడు. తను బయటికి వచ్చినప్పుడు తన నెత్తి మీద జీను ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. భార్య ఇలా అడుగుతుంది, వెళ్ళారా ఆ స్వామివారి దగ్గరికి 3 వరాలు సంపాదించారా అని. దానికి సోమయ్య ఇలా అంటాడు, సంపాదించాను, కానీ నీ నెత్తి మీద ఏమిటి ఈ జీను అని అడుగుతాడు. దానికి ఏమో మధ్యాహ్నం హఠాత్తుగా నా నెత్తి మీదకి వచ్చి ఇది కూర్చుంది, ఎంత దింపుదాము అన్నా ఇది రావట్లేదు, దీని భారం మొయ్యలేక చచ్చిపోతున్నాను, ఒకవేళ నేను ఇలాగే చచ్చిపోతానేమోనని నాకు భయంగా ఉంది, అందులో మొదటి వరంగా ఈ జీనుని కిందకు దింపమని మీరు వరం అడగండి అని అనడంతో సోమయ్యకు జరిగిందంతా గుర్తుకొచ్చి భార్యతో ఇలా అంటాడు, అది మొదటి వరం కాదు 3వ వరం, ఎందుకంటే నాకు అనుమానం వచ్చి గుర్రం చచ్చిపోతుందేమో అని మొదటి వరం కోరుకున్నాను, 2వ వరం కోపంలో నీ నెత్తి మీదకి జీను రావాలని కోరుకున్నాను, అందువలన ఇంకా ఒకే వరం ఉంది, మనము ఆలోచించుకొని కోరుకోవాలి అని అనటంతో సోమయ్య భార్య చాలా కోపంగా, కోరుకున్నది చాలు, నా నెత్తి మీద నుంచి ముందు ఈ జీను దిగిపోవాలని కోరుకోండి అని అనటంతో అలాగే అని 3వ వరం నెత్తి మీద నుంచి జీను దిగిపోవాలి అని కోరుకుంటాడు. దాంతో తన భార్య నెత్తి మీద ఉన్న జీను అప్పటికప్పుడే మాయమై వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడున్న సోమయ్య భార్య చాలా ఆలోచించి, పోతే పోయాయి 3 వరాలు, కానీ ఆ స్వామి ఎక్కడున్నాడో మీకు తెలుసు, అతను వెళ్ళేది కాలినడకనే కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు, మన దగ్గర ఇంకా చాలా గుర్రాలు ఉన్నాయి కదా, నీవు మళ్ళీ వెళ్ళి ఇంకొక 3 వరాలు అడిగిరా అని అంటుంది. దానికి ఆ స్వామి కోప్పడి శపిస్తాడేమో అని సోమయ్య అనటంతో అలా ఏం జరగదు, ముందు మీరు వెళ్ళి 3 వరాలు అడిగిరండి అని సోమయ్య చెబుతున్నా వినిపించుకోకుండా భార్య అతన్ని పంపిస్తుంది. దాంతో సోమయ్య మళ్ళీ వేగంగా గుర్రాన్ని తోలుకుంటూ వెళ్ళి ఆ స్వామి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళి మళ్ళీ 3 వరాలు అడుగుతాడు. ఇలా నా వరాలన్నీ వ్యర్థమైపోయాయి, నాకు ఇంకొక 3 వరాలు ఇప్పించండి అని అడుగుతాడు. దాంతో ఆ స్వామి కోపం తెచ్చుకొని, సరే ఇదే నీకు చివరి అవకాశం, ఇప్పుడు నీకు 3 వరాలు ఇస్తున్నాను, నువ్వు కనుక వీటిని సరిగ్గా ఉపయోగించుకున్నావా సరే, లేదా వీటి వలన ఏదైనా విపత్తులు తెచ్చుకొని మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చావా నువ్వే బ్రహ్మరాక్షసుడు అయిపోతావు అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సోమయ్య ఇలా అనుకుంటాడు, అబ్బా నాకేం ఇబ్బంది, ఎటైనా 3 వరాలు వచ్చాయి కదా, నేను ఏదైనా వీటిని అన్యాయంగా వాడితే కదా నేను నా స్వప్రయోజనానికి వాడుకుంటాను, కాబట్టి ఇతన్ని మళ్ళీ కలిసే అవకాశం ఉండదులే అనుకుంటూ దారిలో ఇంకా ఏమీ ఆలోచించకుండా బాగా వేగంగా గుర్రాన్ని తోలుకుంటూ ఇంటికి వస్తాడు. సోమయ్య భార్య ఇంతలో రోట్లో మొగుడి కోసం పచ్చడి నూరుతూ రోలు దగ్గర చీకట్లో కూర్చొని ఉంటుంది. అదేమీ పట్టించుకొని సోమయ్య వెనక నుంచి భార్య జుట్టు విరబోసుకొని రోట్లో పచ్చడి నూరటం చూసి, అమ్మో ఇదో పెద్ద దయ్యంలాగా ఉందే, ఇది కొంపదీసి దయ్యమేమో అని అనుకుంటాడు. దాంతో అక్కడున్న సోమయ్య భార్య వెంటనే దయ్యంలాగా మారిపోతుంది. ఈ లోపల భర్త గుర్రం చప్పుడు విని బయటికి రావాలనుకున్న సోమయ్య భార్యను చూసి సోమయ్య మూర్ఛిల్లి పడిపోతాడు. తర్వాత సోమయ్య భార్య నీళ్లు జల్లినా సరే లేవగానే దడుచుకొని అమ్మో దయ్యం అమ్మో దయ్యం అమ్మో దయ్యం అంటూ ఉంటాడు. దాంతో ఆ సోమయ్య భార్య భయపడి నేను దయ్యాన్ని కాదు మీ భార్యను అని అంటూ ఉండగానే సోమయ్య భయపడి అమ్మమ్మో ఈ దయ్యాన్ని ఎవరైనా వదిలించండి, ఎవరైనా వచ్చి కొట్టండి అంటూ బాగా చితక్ కొట్టిస్తాడు ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళ చేత. దాంతో సోమయ్య భార్య భయపడి ఆ పక్కనే ఉన్న చింత చెట్టు ఎక్కి కూర్చుంటుంది ఎవరికీ కనపడకుండా.
తర్వాత సోమయ్య భార్యను ఎంత వెతికినా అది కనపడదు. తర్వాత చింత చెట్టు నుంచి భార్య పిలుస్తుంది సోమయ్యని. సోమయ్య బయటికొచ్చి చూసి ఎక్కడా భార్య గొంతు వినిపించకపోయేసరికి నువ్వు ఎక్కడా ఏంటి అని అడుగుతాడు. దానికి భార్య ఇలా అంటుంది, ఇందాక నేను రోటిలో పచ్చడి నూరుతున్నప్పుడు వెనకగా చూసి దయ్యమేమో అనుకొని భయపడ్డారు. దాంతో మీరు కోరిన మొదటి వరం నేను దయ్యాన్నైపోయాను. రెండవ వరం మీరు నేను చెబుతున్నా వినకుండా ఇళ్ల చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను కొట్టాలి అని మీరు అనుకున్నారు. కాబట్టి వాళ్ళు నా ఒళ్ళు హోనం చేసి కొట్టి వెళ్ళిపోయారు. మూడవ వరం కూడా మీరు కోరేశారు. ఇది నా కళ్ళకు కనపడకుండా వెళ్ళిపోతే బాగుండు అని. అందువల్ల నేను మీ కళ్ళకు కనపడకుండా ఈ చింత చెట్టు మీదే ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఆ 3 వరాలు అయిపోయినాయి. నాకు ఈ బ్రహ్మరాక్షస రూపం ఎలా పోతుందో తెలియట్లేదు అంటూ భార్య కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంది. దానికి సోమయ్య, మరి నేనేం చెయ్యమంటావు? నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది అని సోమయ్య కూడా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. దానికి భార్య మళ్ళీ ఇలా అంటుంది, ఇంకా అతను ఎంతో దూరం వెళ్ళి ఉండడు కదా, ఆ చెట్టు కిందే తపస్సు చేసుకుంటున్నాడు అని మీరు చెప్పారు కదా. అలా అయితే అతని దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి నా శాపం పోగొట్టండి అని అంటాడు. దానికి కానీ అతను సోమయ్య చాలా భయపడతాడు. అతడు పెట్టిన శాపాన్ని కూడా భార్యకి చెప్పినా భార్య వినిపించుకోకుండా నేను జీవితాంతం ఈ బ్రహ్మరాక్షసిలాగా బ్రతకలేను, దయచేసి మీరు నన్ను కాపాడుతారా లేదా, బ్రహ్మరాక్షసి శాపం నుండి నన్ను తప్పించకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అంటూ బెదిరిస్తుంది. దాంతో సోమయ్య చేసేదేమీ లేక ఏదవుతే అదే అవుతుంది అని అనుకొని గుర్రాన్నెక్కి మళ్ళీ ఆ ముసలి స్వామీజీ దగ్గరకు వెళతాడు. అలా కొంత దూరం వెళ్ళి స్వామీజీ కనపడినప్పుడు అతనికి వెళ్ళి జరిగింది చెప్పాలనుకుంటాడు. కానీ స్వామీజీ మాత్రం ఇతను మళ్ళీ వరాలు కోరడానికే వచ్చాడు అని అర్థం చేసుకొని అక్కడి నుంచి బ్రహ్మరాక్షసుడు అయిపోమని అతని కలశంలో నీళ్లు తీసుకొని సోమయ్య మీద చల్లుతాడు. అంతే, అతడు కూడా బ్రహ్మరాక్షసుడవుతాడు. తర్వాత బ్రహ్మరాక్షసుడుగా ఉన్న సోమయ్య ఏడుస్తూ స్వామి కాళ్ళు పట్టుకుంటాడు, ఆ సాధువు కాళ్ళు. దాంతో సాధువు ఇలా అంటాడు, అత్యాశకు పోతే మిగిలే ఫలితం ఇదే. చూసావు కదా, నీ తమ్ముడికి నేను అనుకోకుండా ఆ వరాలు ఇచ్చాను, అతను మంచి పనికి ఉపయోగించాడు. కానీ నీలాగా కనపడ్డదల్లా అత్యాశతో అయితే అతను లేడు. అందువల్లనే అతనికి మంచి జరిగింది, నీకు చెడు జరిగింది. నేనిప్పుడు ఈ వరాల్ని తిరిగి మార్చలేను, నేనేమీ చెయ్యలేను. మీరు బ్రతికున్నంత కాలం మీ భార్యాభర్తలు ఆ చెట్టు మీదే బ్రహ్మరాక్షసుల్లాగా ఉండండి. మీ తమ్ముడే మీకు రోజుకొక ముద్ద పెడతాడు. ఇంకా పిల్లలు లేరు కాబట్టి మీ తమ్ముణ్ణి అతని భార్యనే మీరు పిల్లలుగా భావించండి. అప్పుడు కొన్నాళ్ళకి మీ పాపం పరిపక్వత పొంది మీరు శాపం నుండి విమోచనం అవుతారు అని చెప్పటంతో సోమయ్య చేసేదేమీ లేక తను కూడా వెళ్ళి ఆ ఇంటి చెట్టుపైనున్న బ్రహ్మరాక్షసుడిగా ఉండిపోతాడు. తరువాత రామయ్య అన్నను ఒకరోజు చూడటానికి వచ్చినప్పుడు జరిగిందంతా తెలుసుకొని ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత రామయ్య ప్రతిరోజు సోమయ్యకి అతని భార్యకి చెట్టుపై నుంచి వాళ్ళకి ఎంతో ఆహారాన్ని ఇస్తూ వాళ్ళని ఎంతో బాగా చూసుకునేవాడు. కొన్ని రోజులకి మా తమ్ముడిని ఇలా బాధ పెట్టామే అని వాళ్ళు ఒకరోజు ఏడుస్తూ ఉంటారు. ఒక మహాశివరాత్రి నాడు రామయ్య చాలామందికి అన్నం భోజనాలు పెట్టి అక్కడే ఉండి రాత్రంతా జాగరణ చేసి శివారాధన చేసి ఆ అభిషేకం చేసిన నీళ్లను చెట్టు మొదట్లో పారపోస్తాడు. అందరూ తీసుకున్న తర్వాత ఆ అభిషేకం నీళ్లు కొంచెం తాగుదాము అని సోమయ్య అతని భార్య చెట్టులో పోసిన నీళ్లు తాగినప్పుడు వాళ్ళకి కూడా శాప విమోచనం అవుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఎప్పటిలాగానే సంతోషంగా ఉంటారు. ఆ రోజు నుంచి సోమయ్య ఎప్పుడూ రామయ్యను మోసం చెయ్యలేదు.